కాదు, అది అనైతిక రాజకీయం అవుతుంది కానీ ప్రతీకార రాజకీయం అవుతుంది. ఎంపీలను తీసుకుని ఎమ్మెల్యేలు తీసుకుని దాడులు చేయడం, దొంగ కేసులు పెట్టడం అనేటటువంటి దాంట్లో అప్పుడు ఒక 10% చేసి ఉంటారు తప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 30% తీసుకెళ్ళాడు. అప్పట్లో ఏంటి, జనసేన వాళ్ళ మీద కేసు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన వాళ్ళ మీద కేసు, బీజేపీ వాళ్ళ మీద కేసు, అట్లాంటి వైసీపీ వాళ్ళ మీద కేసులు, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు. దాన్నే తప్పు పట్టారు జనం. జగన్కి అవకాశం ఇస్తే జగన్ దాన్ని 30-40% పట్టుకుపోయాడు. వాళ్ళు 10% చేస్తే 40% తీసుకెళ్ళి ఇప్పుడు 90% వచ్చింది. 90% వచ్చినప్పుడు దీని వలన తట్టుకోలేకపోతున్నటువంటి నాయకులు, అంటే తమ కార్యకర్తలు కాపాడుకోవాలి, జైళ్ళు, బెయిళ్ళు, కేసులు, ఈ గదంతా నడిపించాలంటే అధికార పక్షంలో ఉంటేనే బెటరు అనేసి అక్కడ అవకాశం లేకపోయినా పోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం లోకల్ లీడర్ బలాన్ని బట్టి ఆపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దామచర్లకి లోకేష్తో మంచి కాంటాక్ట్ ఉంది కాబట్టి దామచర్లను రానీలే అతను. ఈయనకు ఇంకో అవకాశం లేదు కాబట్టి జనసేనకు పోయాడు. సామినేని అక్కడ శ్రీరామ్ తాతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే, స్ట్రాంగ్ లోకేష్తో మంచిగా క్లోజ్గా ఉంటాడు, చంద్రబాబుతో కూడా అభిమానం పొందినటువంటి వాడు కాబట్టి సామినేనికి అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి జనసేనకి డైరెక్ట్ అధికార పక్షంలో కుదరట్లేదు కాబట్టి అధికార పక్షంలోని మిత్రపక్షం అయినటువంటి ఇంకొక పక్షంలోకి చేరుతున్నాడు. తద్వారా వాళ్ళ స్కిన్ సేవింగ్, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఆ కేసుల నుంచి తప్పించుకోవడం,